పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను తుంగలో తొక్కారు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్. తనతో వచ్చిన అనుచరులు అందరినీ ప్రోటోకాల్ దర్శనానికి అనుమతించాలి అని హంగామా చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ సిబ్బందిపై తిట్ల పురాణం అందుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు 12 మందికి ప్రోటోకాల్ కేటాయించింది టీటీడీ. జనరల్ బ్రేక్ ఇచ్చిన వారికి ప్రోటోకాల్తో తనతో పాటు పంపాలి అని ఎమ్మెల్యే థామస్ డిమాండ్ చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. టీటీడీ సిబ్బందితో గొడవపడి నిబంధనలకు విరుద్ధంగా తనతో పాటు ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే థామస్. వైకుంఠం సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే థామస్ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను తుంగలో తొక్కారు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఒక ఎమ్మెల్యే ఉండి కూడా టీటీడీ ప్రోటోకాల్ ని తుంగలో తొక్కారు అనేసి విమర్శలు వస్తున్నాయి. ఏంటి అక్కడున్న సమాచారం? దర్శనానికి వెళ్లే సమయంలో గంగాధర నెల్లూరుకు సంబంధించిన ఎమ్మెల్యే థామస్ టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి ఆయన తనతో పాటు వచ్చిన కార్యకర్తలను ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్లిన పరిస్థితిని చూస్తూ అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, అడ్డుకున్నా కూడా వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో మండిపడుతూ తిట్లు దండకం చేసి తమ వెంట వచ్చిన తమ అనుచరులని ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్లారు. ఉదయం దాదాపు 7 గంటల ప్రాంతంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయిన ఎమ్మెల్యే థామస్ తనతో పాటు దాదాపు 10 నుంచి 12 మందికి ప్రోటోకాల్ దర్శనం కేటాయిస్తారు. ఇది కాకుండా అదనంగా వచ్చిన మా అనుచరులకి జనరల్ బ్రేక్ దర్శనం టీటీడీ కేటాయించడం జరిగింది. కానీ వారిని కూడా తమతో పాటే ప్రోటోకాల్ దర్శనానికి పంపాలనేసి అక్కడ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది నిబంధనలకు వ్యతిరేకం, ఇలా పంపడం కుదరదు అనేసి అంత చెప్పిన ఎమ్మెల్యే థామస్ వినకపోవడంతో వాళ్ళు టీటీడీ సిబ్బంది కూడా గట్టిగా వద్దని చెప్పారు. కానీ అయినా కూడా ఎమ్మెల్యే థామస్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే థామస్ అక్కడ సూపరింటెండెంట్ తో పెద్ద ఎత్తున గొడవ, అక్కడ మీద పెద్ద ఎత్తున వివాదాస్పదమైన తిట్ల దండకాన్ని చదివి తమ అనుచరులని వైకుంఠం నుండి ప్రోటోకాల్ దర్శనంలో సోమవారం దర్శనానికి వెళ్లిన పరిస్థితులను అక్కడ చూడవచ్చు. వైకుంఠం కాంప్లెక్స్ లో జరిగిన ఘటన ప్రస్తుతం ఆలస్యంగా బయటకు వచ్చినా కూడా టీటీడీ నిబంధనల్ని పాటించాల్సిన, ఇక్కడ తిరుమల ప్రతిష్టను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధి ఈ విధంగా ప్రవర్తించడం అనేది పెద్ద ఎత్తున విమర్శకు సాగిస్తుంది. టీటీడీ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఉన్నతాధికారులు ఎమ్మెల్యే కావడంతో అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేయడం లేదు. గతంలో కూడా మనం చూసాం, ఈ విధంగా కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు విఐపీ దర్శన సమయంలో ఇలా వాగ్వాదాన్ని జరగడం పరిపాటిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఈ విధంగా తిరుమల పవిత్రతను దిగజార్చే విధంగా ప్రవర్తించడం అనేది శ్రీవారి భక్తులు మనోభావం దెబ్బతీసే విధంగా ఉందనేసి కూడా భక్తులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు జరిగిన ఘటన పట్ల టీటీడీ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ సిబ్బంది తమ విధులను తాము చేసుకునే విధంగా కూడా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎమ్మెల్యే థామస్ చేసిన పని మీద భక్తులు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.